మనిషి అన్నాక కూసింత కళాపోషణ ఉండాలి. ఇది ఓ సినిమాలో ఫేమస్ డైలాగ్. మన ఎమ్మెల్యేలో కూసింతేంటి, కావాల్సినంత కళాపోషణ ఉంది. అదెంతంటే ఎప్పుడూ గంభీరంగా ఉండే చంద్రబాబు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకునేంత, పబ్లిక్లో రిజర్వ్గా ఉండే పవన్ కళ్యాణ్ పగలబడి నవ్వేంత. ఏకపాత్రాభినయంతో కొందరు ఎమ్మెల్యేలు అహో అనిపిస్తే కొందరు కామెడీ స్కిట్లతో కితకితలు పెట్టించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శించారు. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ఏమంటివి అంటూ దుర్యోధనుని దించేశారు. రఘురామ ఏకపాత్రాభినయానికి చంద్రబాబు, పవన్ సహా అందరూ లేచి నిలబడి చప్పట్ల మోత మోగించారు. ఆచార్యదేవా ఏమంటివి జాతి నెపమన సోత శుద్ధిని కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని సంభావం ఎట్టిది. అతి దుముక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. కుండలో పుట్టిదివి కదయా, నీదే కులము. అంతేగాక మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ సరుడని మీ అందరితో కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? నాతో చెప్పిందేమయ్యా. బట్టి క్షత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా గురువంశము ఏనాడో కులహీనమైనది. నేను కులము వ్యర్థవాదములకు దుర్యోధనుడి పాత్రలో ఏకపాత్రాభినయం చేసినటువంటి మన శాసనసభ ఉపసభాపతి ఆర్ఆర్ఆర్ శ్రీ కె రఘురామకృష్ణరాజు గారికి ఒక్కసారి గట్టిగా కర్తవ్య ధ్వనులు అందిద్దాం. అభినందనలు సార్. సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పల్నాటి బాలచంద్రుడి క్యారెక్టర్లో ఒదిగిపోయారు. పౌరాణిక డైలాగ్స్ తో మెస్మరైజ్ చేశారు. అదే రణభేరి, ఈ కోటలికి, ఈ మారణ హోమానికి ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సన్యాసించబడి ప్రపంచ సౌఖ్యానికి ఆవల విసిరివేయబడిన దుత్తి భాగాల పాటి కారడివిలో ఆరవిల్లి నాగమ్మవనే నిన్ను నలగామరాజనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేనుపరిచి చేరదీసి అండ చేసుకుని అమోచ్చమతో రందించకపోతే ఇంతటి చరిత్ర ఉండేది కాదే. అఖండ పలనాటి సీమ ఖండాలుగా నరకబడి అంతఃకలహాలతో రొమ్ము గుర్తుకుని పోయేది కాదే. కాదు. జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్, బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు అద్వితీయ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వారి అసందర్భ పాటల ప్రదర్శనకు చంద్రబాబు, పవన్ నవ్వు ఆపుకోలేకపోయారు. మరి ఇప్పుడేమో కొట్టేస్తున్నారన్న పాటలు పాడుతుండే. నువ్వు అప్పుడంటే పార్టీ పాటలు పాడావు, ఇప్పుడేం పాటలు పాడావురా అన్న. మొన్న వినాయక చవితికి మన గాజువాకలో పెద్ద బొమ్మ పెట్టారు కదా, దేవుని చూసి పాడానన్నా. ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా. ఉన్నారనే కదరా భగవంతుడు ఫోటోలు బొమ్మలు అయి పెట్టుకొని పూజ చేస్తారు. కాదురా దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఉన్నావా కళ్ళు మూసుకు చెదగొట్టేశారా? అలాగా ఎలా పడితే అలా పాడకూడదురా అన్న. నాకు నేను పాడాలనిపిస్తుంది అన్న. మన అంతెందుకు, మన సత్యనారాయణ కూతురు పెళ్లి అయింది కదా మరిపాలెంలో. నేను పెద్దోళ్ళతో పాటు ఎమ్మెల్యేతో పాటు అక్షింతలు వేద్దామని వెళ్ళానన్న. పెళ్లి కొడుకు ఎలాగున్నాడు తెలుసానా అన్న? నల్ల
తారు డబ్బలాగా ఉన్నాడే పెళ్లి కూతురు రంబలాగా ఉంది రంబలాగా అనకూడదురా, బాగుంది అనాలరా. సరే బాగుంది ఇద్దరును కదా మంచి పాట పాడావు కదా, వాళ్ళిద్దరు చూస్తే పాట వచ్చింది నాకు. వస్తుంది నీకు. అందరూ ఉన్నారు పాట వచ్చింది. ఏం పాట పాడావురా? కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం అన్నా అన్నా ఏం పాట? పౌరానికి పంజరానికి పెళ్లి చేసే మూడలోకం అన్నా. కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం అన్నవరా నాయన. మా ఆవిడ ఎలా ఉంటది? నా దగ్గర ఎంత భయంగా ఉంటది. అవును, నా దగ్గర ఎంత భయంగా ఉంటుంది చెప్పు. మా ఆవిడ కూడా కొట్టిందన్న నన్ను. కొట్టిందా? కొట్టలేదురన్నా, తన్నిందా. అవునన్నా. ఏం చేసావురా? అన్న మన రాత్రి లేట్కి ఇంటికి వెళ్ళానన్నా. లేట్కి ఇంటికి వెళ్తే బెల్ల కొట్టిన తలుపు తీసింది. మా ఆవిడని చూడగానే నాకు మంచి రొమాంటిక్ పాట గుర్తొచ్చిందన్న. మల్లె పువ్వుకు పందిరి పోలే మసక చీకటిలో వెన్నెల పోలే నీ పాదం మీద పుట్టి మచ్చలై చెల్లమ్మా. భార్యను పట్టుకొని చెల్లమ్మన్నావా? ఒరే ఈశ్వరరావు, తన్నిందా? మామూలు తల్లది ఇరిగిందా? అవతల పడ్డని వెళ్ళిపోయి ఇన్ని తన్నులు తిన్నా నీకు మార్పు రాకపోతే ఎలా? ఏదైనా బతుకంతన్నా. మన రామారావు నాన్నమ్మ లేదా ఎక్కడ? పూర్ణ మార్కెట్ దగ్గరే కేక్ పెట్టి పెద్దవాడిని తీసుకొచ్చారా, ఎత్తుకొని కుర్చీలో వచ్చి ఇలా పట్టుకొని తీసుకొచ్చారా, తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. మరి వీళ్ళు కోసేయచ్చు కదా కేకు. పెద్ద ఆవిడ చేతికి ఇచ్చి నువ్వే కొయ్యాలంటున్నారు. ఆవిడేమో కత్తెల పట్టుకొని చాకు పట్టుకొని ఇలా పాట వచ్చిందనా. మంచి పాట వచ్చిందని ఆవిడ మీద. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అన్నా, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, వాలిపోయే పుత్త నీకు తోటమాలి నీకు తోడు లేడులే. రాలిపోయే పువ్వా మా జీవితాలన్నీ ఇప్పుడే అనుకున్నారా? ఒక్కొక్కటి 1,50,000 అక్కడ కూడా కొట్టారు. ఇప్పుడే తీసేసేలాగా. మొన్న వెంకట్రావు వాళ్ళ నాన్న మన కాకినాడ వెంకట్రావు వెళ్ళేసరి శవాన్ని లేపేశారు. లేవేసి ఆ దింపుడు కాలం లేదా దింపుడు కాలం దగ్గర పెట్టి చుట్టూ తిరుగుతున్నారన్న. చుట్టూ తిరుగుతుంటే నేను మరి ఆగలేపోయానన్నా. నేను ఆగలేపోయాను. వాళ్ళతో పాటు తిరిగిసానన్నా. తిరిగి లే 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 నా రాజా లే 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 నా రాజా, లేవనంటావా నన్ను లేపమంటావా, లేవనంటావా నిద్ర లేవనంటావా. ఏంటన్నా అలా సూత్రం పెట్టి అలా సూత్రం పెట్టి శవాన్ని లేమన్నావా? శవాన్ని లేమన్నావా? ఆని లేపారో లేదు కానీ నిన్ను లేపేసి ఉంటారా? చెదగొట్టేసారు. దాన్ని తోస్తారు వదిలేయచ్చు కదా. మళ్ళీ తిరుమల పిలిచారు. అదంతా సభగా అందరు నిలబడమన్నారన్న. నేనేమనుకున్నాను తెలుసా, మొన్న బాధపడ్డారు కదా, ఈసారి మంచి ఆనందమైన పాట పాడదాం అనుకుని పాట పాడి భలే మంచి రోజు పసందైన రోజు, భలే మంచి రోజు అన్న డాన్స్ భలే మంచి రోజు పసందైన రోజు, వసంతాలు పూచే డాన్స్ అన్న. డాన్స్ బాగలేదు పాట అన్న. పాట బాగలేదా అన్న? ఎక్కడికి వెళ్ళావు? ఏమి పాడుతున్నావు? ఏటన్నా గతంలో కూడా ఆగండి రా నాయన, వేనా ఆగండి. ఎమ్మెల్యే మారిపోయావు. గతంలో ఒక ఆయన ఉండేవాడు. చావుకి వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా, పేరంటకాలకి వెళ్ళినా ఎవడాడు ఎవడో 11 నెంబర్ అనకూడదురా మళ్ళా, అనకూడదురా నువ్వు వినియాలంతే, అనకూడదురా నాయన. అన్న ఆడుతూ పోలికే నాకు అన్న. నీకోసం ఒక్క పాట పాడతా. నువ్వు ఎమ్మెల్యే అయినా పాడలేదే అన్న. నువ్వు ఎమ్మెల్యే అయినా పాడలేదే అన్న. పాడేస్తానన్నా. నీ పాపం పండింది నీ భరతం పడతా చూడు. అల్లో అల్లో అల్లో. చీఫ్ విప్ జీవి ఆంజనేయులు బృందం ఎమ్మెల్యే కార్యకర్తల సంభాషణతో హాస్యం పండించింది. కార్యకర్తల కోరికలు తీర్చలేక ఎమ్మెల్యేలు పడే పాటలు చూసి అందరూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. పొద్దున్నే శ్మశానం పెట్టాయా? తప్పదు సార్, ప్రజల కోరిక. ఏదో బిల్డింగ్ లోపలికి ఇట్టాడి పెట్టాయి వెంకటేశ్వర. సార్ 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 తప్పదు సార్. ఎమ్మెల్యే గారు నమస్కారం. బాగున్నారా సార్? విష్ణు కుమార్ రాజు గారు, ఎంత ఆనందంగా ఉంది సార్ మిమ్మల్ని చూస్తే. ఆనందం అండి. చిన్న అర్జెంట్ పని వచ్చాను. చెప్పండి ఏంటి? మా నియోజకవర్గంలో మొన్న పెళ్లి అయింది అన్నగారు.
పెళ్ళైతే 5 రోజులు అయింది పెళ్ళయి. అమ్మాయి ఏమో మా ఊరు అమ్మాయి, ఓకే. అబ్బాయి ఏమో పెళ్లి కొడుకు మీ నియోజకవర్గం అబ్బాయి. మా ఊరు. ఫస్ట్ నైటే పారిపోయాడు గారు. ఏంటి ఫస్ట్ నైటే పారిపోయాడు? దానికి నేనేం చేయాలి? ఏం చేయాలంటే మా నియోజకవర్గ ప్రజలందరూ అడుగుతున్నారు, మీ ఎమ్మెల్యే గారిని అడిగి ఏదో విధంగా పెళ్లి కొడుకుని తీసుకుని వచ్చి మా నియోజకవర్గ అమ్మాయితోటి కాపురం చేయించాలని గారు మీరు. దానికి నాకేంటి బాధ్యత అన్నగారు? ప్లీజ్ ఏమనుకోకండి అన్నగారు. మన సీఎం గారేమో 4 పిల్లల్ని కనాలి, 3 పిల్లల్ని కనాలి అంటున్నారు అన్నగారు. మరి ఆయన చెప్పింది చేయాలి కదా అన్నగారు. అన్నగారు మీరు ఏమనుకోవద్దు దయచేసి. ఎలాగైనా సరే మీరే అంటే అబ్బాయిని తీసుకుని వచ్చి కాపురం చేయించి 4 పిల్లల్ని కనిపించే బాధ్యత. వెంకటేష్ సార్ సార్ ఏందయ్యా మా ఎమ్మెల్యే గారు? సీఎం గారు ఆదేశాలు సార్. 4 పిల్లలు. అవును సార్, అవును సార్. సరే సీఎం గారు చెప్పారు కాబట్టి ఎట్టో కట్ట 4 పెద్దలను పంపించి ఎట్టో కట్ట పెళ్లి కొడుకుని బెత్తలాడి తీసుకొచ్చి పంపిస్తా. ఆ 4 పిల్లలు కనేట్టు మీరు చెప్పండి. అవసరమైతే హోంశాఖ మంత్రి వర్యుల శాఖలో వారిని కూడా కొంచెం తప్పనిసరిగా వారి సహకారం కూడా తీసుకుంటాం. 4 పిల్లలు మాత్రం మర్చిపోకండి తప్పనిసరిగా. చెప్పండి. ఏంటి సుబ్బారెడ్డి బాగున్నావా? నా పేరు వెంకటరెడ్డి అన్నా. సరేలే వెంకటరెడ్డి, చూసి చాలా రోజులైంది. ఏంటి ఇది పట్టుకోన్నా ముందు. అబ్బో థ్యాంక్ యూ. ఏం పర్లేదు తమ్ముడు, నువ్వు నాకు కావాల్సినవి. ఇంతకేంటి? మా తమ్ముడు తమ్ముడు వాడు ఇంటర్మీడియట్ చదివిండి అన్న. ఓకే, ఇప్పుడు ఏం కావాలా? ఇంజనీరింగ్ సీట్ ఒకటి కావాలన్నా. ఓ ఇంజనీరింగ్ సీట్ ఏముంది? అలాగే. ఇంతకు ర్యాంక్ ఎంత? ర్యాంక్ రాలేదన్నా. ర్యాంక్ రాలేదా? పోనీ ఇంటర్మీడియట్ ఎన్ని మార్కులు వచ్చినాయి? ఎంత పర్సెంటేజ్? 90%, 95? 2 సబ్జెక్టులు పోయినాయి అంటన్నా. ఏంది? అరే తమ్ముడు, 2 సబ్జెక్టులు పోయినాయి, ర్యాంక్ రాలా. ఇదిగో రూల్స్ ఒప్పుకోవు, సీట్ ఇప్పేయటం కష్టం, కుదరదు. ఏమనుకో మాక అన్నా. నువ్వు అనుకుంటే అయిద్దన్నా. అనుకుంటే అయింది. ఎట్లా అయింది చెప్పు అన్నా. నారాయణ కాలేజ్ ఎవరిదన్నా? నారాయణ కాలేజీ మన నారాయణ గారిదే. మందే కదా సార్. మరి భాష్యం కాలేజీ? భాష్యం కాలేజీ మన రామకృష్ణదే. మందే. మరి ఎన్ఆర్ఐ కాలేజ్ అన్నా? ఎన్ఆర్ఐ కూడా మన ఆల్పాడిదేగా. అదే మందే. అయితే ఏందిరా? విజ్ఞాన్ ఎవరిదన్నా? విజ్ఞాన్ కూడా మన ఎంపీ గారిదేగా. మరి అన్ని మన అయినప్పుడు మనోడికి మనం ఇవ్వపోతే ఎట్టన్నా? ఒక సీటా? కరెక్ట్ సార్, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. లోకేష్ గారు అసలు ఒప్పుకోరు, పూర్తి మెరిట్ అంటాడు. అర్థం చేసుకో. లోకేష్ గారి పాదయాత్రలో కూడా మా వాడు మొదటి నుంచి చివరి దాకా ఉన్నాడన్నా. ఉన్నాడు సార్, ఉన్నాడు. అంటే ఇంక పాదయాత్ర లోకేష్ గారితో నడిస్తే ఇంకా ఇంజనీరింగ్ సీటు ర్యాంక్ రాకపోయినా ఇంటర్ తప్పినా సీట్ ఇవ్వాల్సిందే అంటవా? అన్న ర్యాంక్ వస్తే నీ కాడికి ఎందుకు వస్తానా? అన్నా ఇప్పుడు కూడా నువ్వు అనుమానిస్తున్నావు నన్ను. నేను అనుమానిట్లేదు తమ్ముడు. పార్టీ కోసం నిలబడతా. అరే బాంబులు సంస్కృతి వద్దని పెద్ద ఆయన చెబుతా ఉంటే మళ్ళీ బాంబులు అంటావారా? నా రక్తం పచ్చగా రాకపోతే సీట్ ఇప్పియద్దన్నా. తమ్ముడు నీ సంగతి నాకు తెలీదా? నీ గుండెల్లో చంద్రబాబు గారు ఉన్నాడు, కానీ సీట్ ఇప్పియడం కుదరదురా. నీ దండం పెడతా. అంతా బాగానే చెబుతావు కన్నా, ఈడకి వచ్చేటప్పుడు సీటు మాత్రం కుదరదు. వస్తాయిగా, ఎన్నాళ్ళలో లేవు, ఏడాదిలో వస్తాయిగా పంచాయతీ ఎలక్షన్ లో. కరెక్ట్గా మళ్ళీ మమ్మల్ని ఎత్తుక్కుంటా ఖచ్చితంగా చూసుకుందాం లేనా లెక్కలన్నీ. ఓట్లు వేసావు, తిరిగావు, కష్టపడ్డావు, మరి ఏం చేస్తావు? నేను ఇంకో విధంగా ఎమ్మెల్యే టికెట్ ఏమన్నా నాకు ఇస్తావా? ఆ అబ్బాయి ఫీజు కట్టి మళ్ళీ ఎగ్జామ్ రాయమని చెప్తా. ఫీజు ఎవరు కడతారు? నువ్వు కడతావా? నేను ఇస్తా పో, నీ దండం పెడతా. సార్ లేనా చూద్దాంలే సార్, మాకు కూడా టైం వస్తుంది. ఎప్పుడు మీ దినాలు ఏనాడో మా దినాలు కూడా వస్తాయి కానివ్వండి. అరే తమ్ముడు అలగబాకరా. అరే తమ్ముడు. అన్నా ఎలా ఉన్నా? అన్నా అన్నా ఏ నాగయ్య బాగున్నావా? అన్నా గుర్తుపట్టావు అసలు? నాగయ్య నిన్ను గుర్తుపట్టా. 9 నెలలైంది. నా కోరిక ఏంటిది చెప్పు. చిన్న ఉద్యోగం అన్నా. ఏంటి? ఎవరికి? మీ కొడుక? మా అమ్మాయి 10th పాస్ అయింది కదా మొన్న. ఏం కావాలి? ఊళ్ళో హెడ్ మాస్టర్ పోస్ట్ ఖాళీగా ఉందన్నా. ఏంటి? 9 నెలలు అయిందన్నా. ఇవ్వకూడదంట. అమ్మాయి ఏం చదివింది? 10th క్లాస్ అన్నా. 10th క్లాస్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా? అటు ఇటు కాకుండా అయిందన్నా. 10th ఫెయిల్, హెచ్ఎం సీట్ అడుగుతున్నావు. మొన్ననే డిఎస్సి ఎగ్జామ్ పెడతామని చెప్పారు అసెంబ్లీలో.
ఆ డిఎస్సి ఎగ్జామ్ రాయాలా, అందులో ర్యాంకు కొట్టాలా, మళ్ళీ సీనియారిటీ వస్తే గానీ హెచ్ఎం పోస్ట్ రాదు. సరే ఇంకోటన్నా, ఎమ్మెల్యే గారు నమస్కారం పెట్టు. లేదు తమ్ముడు, వద్దు నమస్కారం పెట్టమాక. అన్న ఈడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ సగం దాకా వెళ్ళాడు. సగం మిగతా నువ్వే ప్యాచ్ చేస్తావు అనుకో. ఏదన్నా పోలీస్ డిపార్ట్మెంట్ లో 2 అక్షరాలు ఉంటాయే, ఎస్పీ ఇవన్నీ వద్దు, ఎస్పీకే కొట్టాలి. అరే మన అనితమ్మ గారు ఉన్నారే, అనితమ్మ గారు చెప్పు ఎస్పీ పోస్ట్ వేయించన్నా. అనితమ్మ గారికి ఫోన్ చేస్తే మాట తప్పకూడదు, మడని చెప్పకూడదు అన్న. పెద్ద సిక్కు వచ్చింది తమ్ముడు. వీడు డిగ్రీ పాస్ కాలేదు, ఎస్పీ పోస్ట్ అంటే ఎట్టా? దాని సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఉంటాయి తమ్ముడు, అర్థం చేసుకో. ఆ ఎగ్జామ్స్ పాస్ కావాలా, ఐపీఎస్ అవ్వాలా, అప్పుడు గానీ ఎస్పీ అవడు. నువ్వు ధైర్యంగా ఉండు. ఏలికేస్తే కాలుకేస్తే ఏలికేస్తున్నావు, ఏది ఇవ్వటం లేదు. సరే చివరిగా ఒకటి అడుగుతా అన్న, అన్నిటికీ ఆ డిగ్రీ అంటావు, సివిల్స్ అంటావు, గ్రూపులు అంటావు. మాకు గ్రూపులు నీ ఊళ్ళో చూసుకుందాం. అది కూడా ఒకటే అడుగుతున్నా అన్న, ఏది ఇచ్చినా అయిపోయినా నీ సీట్ అన్న ఇవ్వాల్సిన. సరేలే తమ్ముడు, నువ్వు ఇస్తే నేను ఎన్నో ఉద్యోగాలు ఇస్తా అన్న, ఎన్ని ఉద్యోగాలు కంటే ఇస్తా. ఈసారి అసెంబ్లీ ఎలక్షన్ లో నా సీట్ నీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వమని చెబుతా గానీ. నమస్తే అన్న, ధైర్యంగా ఉండు, తిట్టుకోమాక. అది చేయలేదు ఇది చేయలేదు అన్న, ఊర్లోకి వస్తాగో చూస్తా. అదేం తమ్ముడు, మరి రావాలి కన్నా ఊర్లోకి. పని చేయన్నా, పని చేయన్నా. కోప్పడబాకు తమ్ముడు, కోప్పడబాకు. బూతులు తిడుతున్నా మీరు ప్రశాంతంగా ఉన్నారు. మీరు చేతకాని ఎమ్మెల్యే అయినా మీరు ప్రశాంతంగా ఉన్నారు. ఇంకా మీరు ఎమ్మెల్యే గెలవడం ఎందుకు సార్? ఈ ఓర్పు ఎందుకంటే పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు మనం ఒక నియోజకవర్గ లెవెల్లో ఇన్ని కష్టాలు పడుతుంటే, రాష్ట్ర లెవెల్లో 175 నియోజకవర్గాల్లో ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు ఒక్కసారి ఆలోచించాలి మనం.